భీముడు అంటే 1000 ఏనుగుల బలం, పర్వతాల్ని కూడా కదిలించగలడు. అందుకే అతనికి గర్వం కూడా ఎక్కువ. కానీ ఒక కోతి అతన్ని ఆపింది. ఒకరోజు భీముడు అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడే దారి మధ్యలో ఒక వృద్ధ కోతి పడుకుని ఉంది. దాని తోక దారంతా అడ్డంగా ఉంది. భీముడు కోపంగా అన్నాడు, ఓయ్ కోతి, దారినుంచి తప్పుకో. నా దారిలో ఎవరూ నిలబడలేరు. నేను భీముడిని, 1000 ఏనుగుల బలమున్నవాడిని. కోతి నెమ్మదిగా అన్నది, నాయనా, నేను వృద్ధుడిని, లేవలేను. నీకు శక్తి ఉంటే నా తోకను పక్కకు పెట్టి వెళ్ళిపో. భీముడు నవ్వుతూ తోకని ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని అది కదల్లేదు. మళ్ళీ ప్రయత్నించాడు. ఇంకా కదల్లేదు. చెమట పట్టింది. కాళ్ళు వణికాయి. అయినా కదల్లేదు. అప్పుడు భీముడు ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ కోతి కాదు. వెంటనే నమస్కరించి అన్నాడు, క్షమించండి స్వామి, మీరు ఎవరో తెలియకుండా మాట్లాడాను. అప్పుడే ఆ కోతి తన అసలు రూపం చూపించింది. అతడే హనుమంతుడు. చెప్పాడు, భీమా, బలమున్నా వినయముండాలి. అప్పుడు భీముడు తన గర్వాన్ని విడిచాడు. మనకు ఎంత శక్తి ఉన్నా అహంకారం ఉండకూడదు. జై హనుమాన్ అని కమెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.